ఈ రోజు ఎపిసోడ్ హైలైట్ మెయిన్ గా చెప్పుకునేది ఫ్లోరా గారు టాస్క్ గెలిచి ఇమ్యూనిటీని పొందారు. దాని కారణంగా ఈ వారం నామినేషన్స్ లో నుంచి ఆమె సేవ్ అయిపోయారు. ఆల్రెడీ బయట ఓటింగ్ కూడా ఫ్లోరా గారికి బీభత్సంగా పడుతుంది. అయినప్పటికీ అక్కడ టాస్క్ గెలిచిన కారణంగా ఓటింగ్తో సంబంధం లేకుండా ఆల్రెడీ ఫ్లోరా గారు సేవ్ అయిపోయారు. ప్లస్ మనం ఓట్లేస్తున్నటువంటి జియో హాట్స్టార్లో కూడా ఆల్రెడీ ఆమె ఫోటోనైతే తీసేయడం జరిగింది. ఆ రకంగా ఫ్లోరా గారు మరి ఎలా విన్ అయ్యారు, ఎవరు హెల్ప్ చేశారు ఏంటి అంటే, ఈమె కావాలని హెల్ప్ కావాలని అడగలేదు. కానీ రీతుకి అండ్ దమ్ము శ్రీజకి వాళ్ళిద్దరి మధ్య ఎందుకంటే శ్రీజాని కాంపిటీషన్ అక్కడ మెయిన్గా ఆ పరంగా రీతు చేయడం కారణంగా ప్లస్ ఇద్దరి మధ్య పెనుగులాట కావచ్చు, అవన్నీ కావచ్చు, ఏమనుకుందో ఫైనల్గా శ్రీజ వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ కోల్డ్ వార్ నడుస్తుంది. దాని కారణంగా కూడా అయి ఉండొచ్చు. శ్రీజానే డైరెక్ట్గా చెప్తుంది, ఫ్లోరా నువ్వు తీసుకొని రీతుని గట్టిగా ఆపేస్తుంది, ఫ్లోరా ఆ బాల్ తీసుకొని వెళ్ళిపో అని చెప్పగానే ఆ రకంగా కొంత హెల్ప్ అయితే అయింది. కొంచెం పూర్తిగా కాదు కానీ ఫస్ట్ బాల్స్ ఉంటేనే కదా గేమ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండేది. ఆ రకంగా ఫ్లోరాకి అయితే హెల్ప్ అయింది. 3 balls ఫ్లోరా, 4 balls రీతు, 1 ball శ్రీజ. ఇలా వాళ్ళు 8 balls ఉంటే ఆ 8 balls తగ్గించుకుంటారు. తర్వాతకి ముందున్నటువంటి నెట్ వలలు బాస్కెట్ ఉంటుంది, దాంట్లో వేయాలి. ఆ రకంగా వేసిన దాంట్లో ఫ్లోరా ఫస్ట్ 3 వేసేసుకుంటుంది కాబట్టి ఫ్లోరా ఈ టాస్క్ విన్ అవుతారు అనమాట. మొత్తానికి ఎనీవే ఫ్లోరాకి రాసి పెట్టుంది. ఈ వీక్ ఆమె టాస్క్ గెలవకపోయినా సేవ్ అయిపోయేది. కానీ ఈ ఇమ్యూనిటీని నెక్స్ట్ వీక్ యూజ్ చేస్తే బాగుండు. కానీ బిగ్ బాస్ కూడా ఊహించినట్లు లేడు కాబట్టి ముందుగానే చెప్పేస్తాడు, ఈ టాస్క్ గెలుచుకున్న వాళ్ళకి ఈ వారంలో నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ ఇస్తున్నాం అని అయితే చెప్తారు. ఆ రకంగా ఫ్లోరా అయితే సేవ్ అయిపోయింది. తర్వాతకి రీతు నాకు ఎప్పుడు అదృష్టం ఉండనే ఉండదు, అసలు ఎంత కష్టపడ్డా నాకు ఫలితం దక్కదు అనే విధంగా అయితే రీతు ఇవాళ నిజంగా రీతు ఏడ్చింది. ఇవాళ రీతు కళ్ళెమ్మటి నీళ్లు కారాయి అనేది అయితే నాకు అర్థమైంది. నిన్న మొన్న అండ్ మనోడు కెప్టెన్ అయినప్పుడు, అదే డేమాన్ కెప్టెన్ అయినప్పుడు అప్పుడు ఏడుస్తూ ఉంది అప్పుడప్పుడు ఇమ్ము అది ఇది అని, అప్పుడు ఎప్పుడు కూడా వాటర్ రాలేదు. కానీ ఇవాళ ట్రూగా ఏడ్చింది అనుకుంటా. ఎందుకంటే అక్కడ కష్టపడ్డది, బాగా కష్టపడ్డది. ఫైనల్గా చూస్తే ఓడిపోయింది. ఆ కారణంగా ఇవాళ ఏడుస్తే కళ్ళు రెడ్ అయిపోయినాయి, కళ్ళెమ్మటి వాటర్ కూడా కారింది. మీరు తమిళలో కూడా చూసుంటారుగా. అది ఆ రకంగా ఇవాళ ట్రూగా రీతు అయితే ఏడ్చింది అనిపించింది. అది ఇంతకుముందు అయితే మరి అట్లా అనిపించలేదు. ఇది ఈరోజు ఎపిసోడ్ హైలైట్ అంటే ఇదే. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.